ఎరా ఎర్ర బాబు అలా విడికి వెళ్తున్నా ఎక్కడికి? కలుగుబ్బాయా చేతిలో చెంది ఇట్లా రైలు గట్టకి వెళ్తున్నాను. మా తెలుసులేరా, నేను వస్తా ఉండు. ఈ సాక్షి మన ఆడమందంతా ఎక్కడికి వచ్చి ఉంటారు. యాదవ మన కాంతం మొహం వచ్చిన సిగ్గురాలేదంటారు మీకు? ఏడ్చేవలేరా, అదంతా నా మీద ప్రేమతోరా. అయినా మీకేం తెలుసులేరా మా ప్రేమలో. అబ్బో అది సరే కానీ మనం మా గోడికి వచ్చి ఎక్కడరా రైలు కట్టుకు వెళ్ళాల్సిందే. మరి ఇప్పుడు వెళ్తున్నాయండి? ఏం లేదురా, రాత్రి మా మామ కోడి తెచ్చాడు. పేడ వస్తుంది కదా అని 4 మొక్కలు ఎక్కువ తిన్నా అంతే. రాత్రి నుండి లోపల ఒకటే దీపావళి. అవునరే, ఈ మధ్య కనపడుతుంది. అడిగిపోయా మా బావ హైదరాబాద్ లో ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళాను. మరి ఎట్టందిరా హైదరాబాద్? అంతా బాగుంది కానీ రైలు కట్టేదిరా. అది ఎందుకురా? ఇంకేంట్రా ప్రశాంతంగా పని కానియడానికి. అవునా, మరి అన్నాళ్ళు ఎట్టున్నావురా? ఇంటికి అనుకుని మొదలు రోజులు వేసుకున్నారా, అట్లా కానియడమే. చిచ్చి, అందరూ ఒకే దొడ్లోనా? అవునరా బాబా, తొలగల దగ్గర అన్నాలేందో. ఒరే పనికి మానోడా, ఉద్యోగ సాగం ఎందుకు అనుకున్నా? ఎందుకురా? మనలాగా ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి ఓటుకి 2 చేసుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళు కట్టించారు. అవునా? అవునరా, నిద్ర పంపేదవా ఏం జరగకుండా ఎక్కేసుకెళ్ళా. చెప్పి చాలు గాని అపాలస అడిగే పని గాని నేను ఆ పట్టుకెళ్ళి వస్తా. జాగ్రత్త కింద ఇప్పుడు ఉంటాయి. ఏంటే కాంతం, చిన్న శాతం లంచ్ బిల్లు ఎట్టుకెళ్తున్నావు? తర్వాత కూడా చూడగానే ఆ పక్క బాబు ఎర్రబాబు కూడా మంచి పనిలో ఉన్నాడు. మీకు అప్పచెల్లేదో లేదా? ఆడాలి బయటికి పోయేయడంలో రైలు కట్టకొస్తారా? అబ్బో మీరు అమ్మగట్లని మీ చూసుకొని వచ్చాం. చాలా జంగుకులి మొహం. ఈ పోగులు ఇంటనే వీళ్ళని పోస్ట్ తాగేస్తాను. మీకు పోతే మేము చూస్తూ ఊరుకుంటాం. ఊరుకోక ఏం చేస్తారు? పెద్ద మనుషుల లెక్క ప్రకారం కొద్దిగా 7 దాకా మొదలు రైలు కట్టకు రాకూడదని మీకు తెలుసా? మాకు తెలుసు కానీ ఇంటికి తెలియదుగా. రాత్రి చంపేస్తుంది, ఏం చేయాలి? అదంతా మాకు తెలుసు, మీరు రాకూడదు అంతే. రాకూడదంటే ఆడడానికి అదేమన్నా మా అత్తలు అనుకున్నా? ఈ ఎవరితో మనకు మాట్లాడండి, పెద్ద మనుషులు పదవే. నీ పేరు కాంతం కాదే, సూర్యకాంతం అని పెట్టాల్సింది. పోయి చెప్పుకోండి, మరొన్న భయమా? ఆగండి రా, మీకు ఎవరు దింపుతాము. తుఫాన్ బాబు, ఈ గొడవ లేకుండా ఉంటుందనేమో పట్టణం దొడ్లు కట్టుకుంటారు. ఏడ్చాలే, ఇలా బయట కూర్చుంటే వచ్చి ఆనందం 5 దొడ్లు వస్తుందా? నువ్వు మధ్యలో పని ఆపించినట్టుండవుగా, ముందు ఆ పని కానీ. ఈ ఆడమల్ల మనం లక్కకుండా పిలుస్తారంటావా? ఏమోరా, నాకు భయంగానే ఉంది. వాళ్ళు వాళ్ళకం చూస్తుంటే పిలిచేట్టుగానే ఉండారు. ఈ గొడవలో పడిన చెమ్మిని తల్లిపోయారా? ఇప్పుడు ఎలా? ఏడ్చినట్టుంది. అక్కడ ఆగుద్దు కానీ చెరువు కట్టుకెళ్ళాక మిగతాది కానీ నా వల్ల కాదు రే. అయితే ఓ పని చేయి, లుంగి పైకల్లా ఎగేసుకురా, బాగుంటుంది. అన్నారా చెమ్మిని వెళ్తారా? పోరాడు, అందరం పోయింది కావాలా? నా వల్ల కాదు. పై పైన కదరా, ఎలాగో ఆగుద్దు కానీ మిగతా తెరవాలి కానీ. అంతా నా కర్మరా కర్మ. ఏం చేస్తావు? ఆకుల బయట కట్టిద్దా? ఇదేంట్రా కింద దొంగ పడుతుంది. దొంగ పెడుతుందా? ఏ అభివృద్ధి చేసేవరా? ఇదిగో ఇయాకే ఈ దొరకకుంటారా? కట్టింది బయట. నా దొంప తెచ్చావు కదా. అయ్యిందేదో అయిపోయింది రారా. ఇదిగో ఇదిగో ఇలాంటి అసలు ఇది అవసరమైంది. నువ్వేనా? ఇదెందుకురా? ఎందుకేంద్రా దొరద పెడితే గొప్పడానికి. ఇల్లు మూలంగా యావత్ గ్రామ ప్రజానికానికి తెలియజేయడం ఏమనగా, ఆడోళ్ళని ఏడిపించిన కారణంగా రాంబాబును ఎర్రబాబును సాయంకాలం రచ్చబండకి రావాల్సిందిగా ఆదేశించడమైనదో. ఏందిరా, ఆడాలు వెళ్ళి కట్టకపోయారట? ఏం చేయమంటారు ప్రెసిడెంట్ గారు? కింద కాలకట్టలు లేకుంటే. అయితే మాత్రం కట్టకపోవాలా? 1 గంట ఆపుకోలేదా? ఆపుకోవాలా? రాత్రి నుండి ఆపుకునే ఉన్నామండి. ఇంకా వలగాకి వెళ్ళాము. అదంతా మాకు అనవసరం. ఎంత తొందరగా ఆగాల్సిందే, అది ఊరి కట్టుబాటు. అయ్యా ప్రెసిడెంట్ గారు, మీకు అర్జెంట్ అనుకోండి, ఏం చేస్తారో అందరిలాగానే కట్టకపోతా. 7 దాటకపోతే 7 అయ్యేదాకా అవుతాను. అప్పటిదాకా ఆగడం లేదనుకోండి, మరి అప్పుడు ఇదిగో నేను పెద్ద మనిషిని, అలాంటి ప్రశ్నలు నడకూడదు, మీరు వెళ్ళకూడదు. అదంతే. అట్టంటే ఎట్టాగండి, మనందరం మనుషులేగా, అందరి అవసరాలు ఒకే రకంగా ఉంటాయి. అత్యవసర పరిస్థితులు కూడా వెళ్ళకూడదంటే ఎట్టాగండి? అబ్బాబా, మీ ప్రశ్నలతో చంపుతున్నారు. అందరూ ఎలా కదా ఏడవండి. అదేంటి ప్రెసిడెంట్ గారు, అందరూ ఒకేసారి మా పర్యం కాదు. ఏం చేయమంటావు కాంతం? వాళ్ళన్న దాంట్లో న్యాయం ఉంది. ఏం చేయండి ప్రెసిడెంట్ గారు, అందరూ ఒకేసారి వెళ్తే ఈ ఊరి పోకిరి కాదు పరిశీలిస్తారా? ఆ పరువు పోదు. వీధిలోనే వీళ్ళ ఆగడాలు భరించలేకున్నాం. అందరూ ఒకేసారి పోతే పోకిరి వెదలు నక్కి నక్కి చూస్తారు. మొన్నటికి మన రైలు కట్టకపోతే పక్కూరు పొలాలు రాజు ఇస్తారు. ఇప్పుడు మన ప్రాణం పోయిందనుకోండి. అయితే
పొద్దున్నే 4 గంటల నుండి 5 గంటల వరకు రైలు కట్టకపోండి. అప్పుడు ఎవరు ఉండరు. తెల్లారినాకెళ్తేనే తుప్పులు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. నిన్న రమణమ్మ రైలు కట్ట దగ్గర పాము నడిచింది. అలాంటి చోటికి 4 గంటలకు వెళ్ళమంటే ఎట్టా? మాకు పనులు ఉండవా? మీరు 7 గంటల దాకా కట్టాలనుకుంటే ఎట్టా? మాకు పనులు ఉన్నాయి. మేము తెల్లారి కట్టే వెళ్ళాలి. మీరు 4 నుంచి 5 గంటలకు వెళ్ళాల్సిందే. ఇలా సమయం పంచుకొని కట్టకపోతుంటే సమస్య పరిష్కారం అవుతుందా? మొన్న స్కూల్కి వెళ్తూ చూశాను. నిండు గర్భిణి వర్షంలో ఒంటరిగా రైలు కట్టకు వెళుతుంది. ఆ పొదల్లో పాము తేలో కొడితే, కాలు దారి పడితే, కడుపులో బిడ్డకి తల్లికి ఏమన్నా అయితే అన్నీ సరిగ్గా ఉన్న మీరే ఇలా ఇబ్బందులు పడుతుంటే చిన్నపిల్లలు, బాలింతలు, ముసలి వాళ్ళు, వికలాంగులకి ఇంకెంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించారా? మీ ఇంట్లో వాళ్ళ పరువు గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సమస్య దేవుడి పరిష్కారం చెప్తారు మాస్టారు. మన చేతిలో ఏముంది? ఉంది. ఏంటది? మరుగుదొడ్లు నిర్మించుకోవడం. మరుగుదొడ్లు నిర్మించుకోవడమా? అవును. మీ కుటుంబం పరువుగా బ్రతకాలన్నా, మీ ఇంటిల్లపాది రోగాలకు దూరంగా ఉండాలన్నా మరుగుదొడ్లు తప్పనిసరి. రోగాల? అవును. బహిరంగ మల విసర్జన వల్ల అనేక అంటు రోగాలు వ్యాపిస్తాయి. అదట్టా? మనం విసర్జించిన వ్యర్థాలపై ఈగలు వాలడం జరుగుతుంది. తిరిగి అవి వచ్చి మనం తినే ఆహార పదార్థాలపై వాలతాయి. వ్యర్థాలపై ఉండే సూక్ష్మజీవులు ఈగల ద్వారా ఆహార పదార్థాలపై, వాటి ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి అంటువ్యాధులు కలుగజేస్తాయి. అందుకేనా మా ఊర్జనం తరచూ జబ్బు పడేది? అవును. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మరుగుదొడ్లు తప్పనిసరి. మేము పేదవాళ్ళం అండి. మా బొడ్డోళ్ళు మరుగుదొడ్లు అంటే కష్టం కదండి. మీరు పెద్ద ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ప్రభుత్వానికి మరుగుదొడ్లకి దరఖాస్తు చేసుకునే వాళ్లే మీకు 10,000 రూపాయలు ఇస్తారు. తాగడానికే గుక్కుడు నీళ్లు మరుగుదొడ్ల కంటే కనీసం 2 బకెట్లు నీళ్లు కావాలా? మొన్న మున్సిపు గారు మరుగుదొడ్లు కట్టుకుని ఏం చేశారు? ఇప్పుడు అట్లా కట్టిపురం వేసుకుంటున్నారు. అవును. మనలాంటి గ్రామాలన్నిటికీ ప్రధానమైన సమస్య ఇది. అందుకే ప్రభుత్వం ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకోమనేది. ఇంకుడు గుంటల అంటే ఏంటి? మన ప్రాంతంలో వర్షం నీరు వృధాగా పోకుండా భూమిలో ఇంకిపోయేలా ఏర్పాటు చేసే గుంటల్ని ఇంకుడు గుంటలు అంటారు. అవునా? మరి వాటిని ఎలా తయారు చేస్తారు? ఒక పెద్ద గొయ్యి తీసి ఇసుక, గులకరాళ్లు, బొగ్గు లాంటి వాటిని తీసుకొని వాటిని వరుస పద్ధతిలో పొరలు పొరలుగా వేసుకోవాలి. వర్షం నీరు మొత్తం అందులో చేరేలా ఏర్పాటు చేసుకోవాలి. ఆ నీరు భూమిలో ఇంకిపోతుంది. ఫలితంగా భూగర్భ జల స్థాయి పెరిగి మనకు నీటి కొరత తీరుతుంది. మన అవసరాలకు, మరుగుదొడ్ల వినియోగానికి కావాల్సిన నీరు దొరుకుతుంది. అట్లా చేస్తే మా సమస్యలను తీరిపోతాయా? అలా మాత్రమే కాదు, పాయిఖానాకు వెళ్లిన తరువాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. అలా చేస్తే సూక్ష్మజీవులు నశించి మనం సమస్య లేకుండా ఉండగలం. ఇప్పుడే మా ఊరి ప్రజలకు మరుగుదొడ్లు, ఇంకుడు గుంటల గురించి చెప్తాను. ఎలా? మేము విన్నాం. ఈ రోజే ఇంకుడు గుంటలు, మరుగుదొడ్లు నిర్మించుకుంటాం. మా పరువుని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం.